All of you, good morning. Welcome to Anil Arithmetic classes. ఈ రోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి బేసిక్ క్లాస్ తెలుసుకుందాం. ఫార్ములాస్ మనం తెలియకపోయినా ఓన్లీ కామన్ సెన్స్ ద్వారా, ఓన్లీ ట్రిక్స్ ద్వారా ఈ ఫార్ములాస్ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చో చూద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. లాభము నష్టము. మనకి లాభం ఎప్పుడు వస్తుంది, నష్టం ఎప్పుడు వస్తుంది? మనకి లాభం కావాలంటే మనం ఖచ్చితంగా ఒక వస్తువుని కొనాలి, కొన్న వస్తువుని మనం అమ్మాలి, సెల్లింగ్ ప్రైస్. మనకి లాభం కావాలన్నా నష్టం కావాలన్నా ఒక వస్తువుని కొనాలి, అదే వస్తువుని అమ్మాలి, అప్పుడే మనకి లాభం కానీ నష్టం కానీ తెలిసేది. ఫర్ ఎగ్జాంపుల్, నేను 400 రూపాయలు పెట్టి ఒక పుస్తకాన్ని కొన్నాను, ఆ షాప్లో పెట్టుకున్నాను. సో నేనేం చేశాను, 600 రూపాయలకి ఆ బుక్ని సేల్ చేశాను, అమ్మినాను. కొన్నాను, అమ్మినాను. సో నాకు లాభం కానీ నష్టం కానీ తెలియాలంటే కొన్న వెలకి అమ్మిన వెలకి మధ్యలో డిఫరెన్సే లాభం కానీ నష్టం కానీ. సో ఇది లాభం అని చెప్పి నేను ఎలా డిసైడ్ చేస్తాను? నేను 400 రూపాయలకు కొన్నాను, 600కి అమ్మాను. కొన్న వెల తక్కువగాను అమ్మిన వెల ఎక్కువగాను ఉంది. కొన్న వెల తక్కువగాను అమ్మిన వెల ఎక్కువగా ఉందంటే నాకు లాభం వచ్చినట్టు. సో ఇది ప్రాఫిట్. చూడండి, ఫార్ములా రాస్తాను. లాభం ఉన్నప్పుడు ఫార్ములాస్ ఎలా ఉంటాయి? ఫస్ట్ ప్రాఫిట్కి రాస్తున్నాను. ప్రాఫిట్కి మనకి ఇక్కడ ఉన్నాయి, కాస్ట్ ప్రైస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఉంది. ఎప్పుడైనా సరే మనకి లాభం అని వచ్చిందంటే లాభానికి ఫార్ములా కావాలంటే అమ్మిన వెల ఎక్కువగా ఉంటుంది, కొన్న వెల తక్కువగా ఉంటుంది. సో అమ్మిన వెల ఎక్కువ నుంచి తక్కువ తీసివేస్తాను, అమ్మిన వెల మైనస్ కొన్న వెల. అమ్మిన వెల అంటే ఎంత? మనం 600 తీసుకున్నాము, 600లో నుంచి కొన్న వెల 400 తీసివేస్తే నాకు ప్రాఫిట్ దేనికి సమానం? 200 రూపీస్ సమానం. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. మనకి లాభం వచ్చిందంటే కొన్న వెల తక్కువగా ఉంటుంది, అమ్మిన వెల ఎక్కువగా ఉంటుంది. సో లాభం వచ్చినప్పుడు కొన్న వెలకి ఏంటి ఫార్ములా? లాభం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటున్నాం, లాభం వచ్చిందంటే కొన్న విలువే ఉండాలి, తక్కువగా ఉండాలి, అమ్మిన విలువ కొన్న విలువ కంటే ఎక్కువగా ఉంటుంది అనుకున్నాం. సో మనకి ఇంకేంగా ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఉంది, ప్రాఫిట్ ఉంది. నాకు ఇక్కడే రావాలి, తక్కువ విలువ రావాలి కొన్న వెల లాభం వచ్చినప్పుడు. ఇప్పుడు మనం ఏం చేస్తాను, సెల్లింగ్ ప్రైస్ లో నుంచి ఎక్కువ విలువలో నుంచి లాభాన్ని తీసివేస్తే ఏమొస్తుంది? మనకి తక్కువ విలువ, కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 600 ఉంది. ప్రాఫిట్ ఎంత ఉంది? 200 వచ్చింది. సో తీసివేస్తే మనకి ఏమొస్తుంది? ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ అంటే 400కి సమానము. సో లాభం వచ్చినప్పుడు లాభానికి తెలుసు ఫార్ములా, కొన్న వెల తెలుసుకున్నాము. ఇంకోటి ఏంటి, అమ్మిన వెల కూడా తెలుసుకున్నాం. అమ్మిన వెలకి ఏంటి ఫార్ములా? మనం ఏమనుకుంటున్నాం, లాభం వచ్చిందంటే అమ్మిన వెల కొన్న వెల కంటే ఉండాలి, ఎక్కువ ఉండాలి, ఇక్కడ ఎక్కువ విలువ రావాలి. ఇక్కడ ఎక్కువ విలువ రావాలంటే రిమైనింగ్ 2 ఉన్నాయి. సెల్లింగ్ ప్రైస్ కంటే తక్కువ ఏముంది, కాస్ట్ ప్రైస్ ఉంటుంది. దానికి ఇంకో వాల్యూ యాడ్ చేస్తేనే కదా ఇక్కడ ఎక్కువ విలువ వచ్చేది. సో మనం ఏం రాస్తాం ఫార్ములా, దానికి కొన్న వెల ప్లస్ లాభం అని రాస్తాం. సో కాస్ట్ ప్రైస్ మనం ఎంత అనుకున్నాం, 400 రూపీస్ అనుకున్నాం. ప్రాఫిట్ ఎంత అనుకుంటున్నాం, 200 అనుకుంటున్నాం. సో ఈక్వల్ టు దానికి సమానం, సెల్లింగ్ ప్రైస్ సమానం. ఈ విధంగా మనకి లాభం ఉన్నప్పుడు లాభానికి ఫార్ములా, కొన్న వెలకి ఫార్ములా, అమ్మిన వెలకి ఫార్ములా. సో లాభానికి ఫార్ములా తెలిసింది. లాభం అంటే ఎంత చెప్పాము మనం? 200 రూపాయలు చెప్పాము. ఈ పుస్తకంలో ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండే నీకు ఈ బుక్ పైన ప్రాఫిట్ ఎంత అంటే మనం ఏం చెప్పాను, 200 చెప్పాను. అదే వ్యక్తి నుండి ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అంటాడు. డబ్బులు రూపాయలు అయితే 200, అదే మీకు పర్సెంట్ రూపాయలు చెప్పమంటాడు, ప్రాఫిట్ పర్సెంట్ అని. సో నీకేం కావాలి ఇప్పుడు? ప్రాఫిట్ పర్సెంట్ ఫార్ములా కావాలి. చూడండి, లాభం అనేది ఎల్లప్పుడూ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, కొన్న వెల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక వస్తువును నువ్వు కొంటేనే దాని తర్వాత అమ్మతో తర్వాత నీకు లాభంగా నష్టంగా తెలిసేది.
ఈ కాస్ట్ ప్రైస్ గా లేదనుకోండి నీకు ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. సో అందుకని లాభ శాతం అనేది ఎల్లప్పుడూ కూడా కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్న వెల లాభం ఇంటూ 100, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇక్కడ ప్రాఫిట్ కి ఎంత వచ్చింది? 200 రూపీస్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? మనం 400 రూపీస్ తీసుకున్నాం. ఒక భిన్నంగా ఏర్పాటు చేసుకున్నాం. ఒక భిన్నాన్ని మనం శాతంగా చెప్పాలంటే ఏం చేస్తాం? ఇంటూ 1తో పెంచుకుంటాం. 400 సగం కాబట్టి నీకు ప్రాఫిట్ పర్సెంట్ అని చెప్పుకుంటాం, 50% అని చెప్పుకుంటాం. మనం ఇప్పుడు ఎస్ఐకి కానిస్టేబుల్కి మనం అప్లికేషన్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తాం. అప్పుడు కొన్ని కాలమ్స్లో ఏముంటుంది? డిగ్రీకి అగ్రిగేట్ పర్సెంట్ ఎంత ఉంటుంది, లేదంటే 10th క్లాస్ కడుగుంటాడు అగ్రిగేట్ పర్సెంట్ ఎంత అని. అప్పుడు మనం ఎలా చెప్తాం? దానికి మార్క్స్ పర్సెంటేజ్ కావాలంటే 10th క్లాస్ అనుకోండి, మనకి టోటల్ మార్క్స్ ఏం చేస్తాం? హారంగా రాసుకొని మనకు వచ్చిన మార్క్స్ ఏం చేస్తాం? లవంగా రాసుకొని ఒక భిన్నాన్ని తయారు చేసుకుంటాం. ఇవి టోటల్ మార్క్స్, ఇవి నీకు వచ్చిన మార్క్స్. ఒక భిన్నం వచ్చింది. ఈ భిన్నాన్ని మనం శాతంగా చెప్పాలంటే ఏం చేస్తాం? 100తో పెంచుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? 2 zeros క్యాన్సిల్ పోతే 2 2 2 3 అంటే 2/3. 2/3 అంటే మనకి ఎంత తెలుసు పర్సెంటేజ్? 66 2/3% తెలుసు. అవి మార్క్స్ కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ 2/3% అని రాయం. ఏం రాస్తాం? 66.66 అని రాస్తాం. 2/3 అంటే ఏం తెలుసు మనకి? 0.66 కదా, అలా రాస్తాం. సో ఇక్కడ టోటల్ మార్క్స్ కాబట్టి హారంగా రాశాను, ఇక్కడ కాస్ట్ ప్రైస్ కాబట్టి హారంగా తీసుకున్నాను. ఇక్కడ నీకు వచ్చిన మార్క్స్ లవంగా రాశాను, ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి లవంగా రాసుకున్నాను. సో ఇలా ప్రాఫిట్ పర్సెంటేజ్ తెలుసుకుంటాను. లాభం వచ్చినప్పుడు మనకి ఇవి ఫార్ములాస్: లాభం, లాభ శాతం, కొన్న వెల, అమ్మిన వెల. ఇదే విధంగా నష్టం వచ్చినప్పుడు కూడా మన ఏంటో ఫార్ములాస్ చూద్దాం ఒకసారి. నీకు నష్టం వచ్చింది, లాస్ వచ్చింది. లాస్ వచ్చినప్పుడు నష్టానికి ఫార్ములా ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటూ మనం రాద్దాం ఫార్ములాని. ఫర్ ఎగ్జాంపుల్, మనకి నష్టం కానీ లాభం కానీ రావాలంటే ఖచ్చితంగా ఒక వస్తువుని కొనాలి, అదే వస్తువుని మనం అమ్మాలి. అప్పుడే మనకి లాభం కానీ నష్టం కానీ తెలిసేది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వస్తువుని 500 రూపాయలు కొన్నాను, నా షాప్లో పెట్టుకొని 400 రూపాయలు దాన్ని సేల్ చేశాను. నాకు ఒక వస్తువు మీద లాభం కానీ నష్టం కానీ ఎల్లప్పుడూ కూడా కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్యలో డిఫరెన్సే. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ 100 రూపాయలు ఉంది. ఈ 100 రూపాయలు అనేది నీకు నష్టమా లాభం మనకి ఎలా తెలుస్తుంది? నువ్వు కొనింది ఎంతకి? 500 రూపాయలు కొన్నావు, అమ్మింది ఎంతకి? 400 రూపాయలకి ఆ పుస్తకాన్ని అమ్మావు. అంటే కొన్న వెల కంటే అమ్మిన వెల ఎలా ఉంది? తక్కువ ఉంది. తక్కువ ఉందంటే నువ్వు నష్టపోయావు, లాస్. సో ఇప్పుడు మనం రాస్తాం నష్టానికి ఫార్ములా. ఎప్పుడైనా సరే పెద్ద విలువని చిన్న విలువని తీసేస్తాం కాబట్టి ఫార్ములా ఎలా ఉంది? ఇక్కడ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అని రాసుకుంటాం. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? 500. సెల్లింగ్ ప్రైస్ అంటే 400. తీసివేస్తే నీకేమొచ్చింది? లాస్ 100 రూపాయలు వస్తుంది. నష్టం వచ్చినప్పుడు కొన్న విలువ ఎక్కువగా ఉంటుంది, అమ్మిన విలువ తక్కువగా ఉంటుంది. ఈ 2 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి చాలా. అంతే. నీకు లాస్ వచ్చిందనుకోండి, అప్పుడు కొన్న విలువ ఎక్కువగాను అమ్మిన విలువ తక్కువగాను ఉంటుంది. సరే, ఇప్పుడు నీకు నష్టం వచ్చినప్పుడు కొన్న వేళకి ఏంటి ఫార్ములా? నీకు లాస్లో ఉన్నప్పుడు కొన్న వేళకి ఏంటి ఫార్ములా? మనం ఏమనుకుంటున్నాము? నష్టం వచ్చిందంటే కొన్న విలువ ఎక్కువగా ఉంటుంది, అమ్మిన విలువ తక్కువగా ఉంటుంది అన్నాను. సో ఇక్కడ ఎక్కువ విలువకు నువ్వు ఈక్వల్ చేయాలంటే రిమైనింగ్ 2 వాల్యూస్ ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. 2 వాల్యూస్ అంటే ఏముంటే మన దగ్గర సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది, లాస్ ఉంటుంది. మన దగ్గర ఉన్నది 3 కనిపించేది: కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, లాస్. నీకు ఇప్పుడు ఏం కావాలి? కాస్ట్ ప్రైస్ కావాలి. నాకు లాస్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువ. అంటే ఇప్పుడు ఎక్కువ వాల్యూ నువ్వు ఈక్వల్ చేయాలంటే రిమైనింగ్ ఉన్న 2 వాల్యూస్ తక్కువ వాల్యూస్ ఉన్నాయి కదా, ఏంటది? సెల్లింగ్ ప్రైస్, లాస్. 2 ఈక్వల్ చేస్తే ఏమొస్తుంది? కాస్ట్ ప్రైస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ మనకి ఎంత తెలుసు? ఇక్కడ 400 రూపాయలు తెలుసు. ప్లస్ కింద రాస్తారు
400 రూపీస్ లాస్ అంటే 100 రూపీస్ లాస్ అయ్యావు. దేనికి సమానమైంది ఇది? కాస్ట్ ప్రైస్ అనేది 500 కి సమానం అయిపోయింది. సో సరిపోయింది ఫార్ములా అనేది. నష్టం వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ కి ఏంటి ఫార్ములా? నువ్వు నష్టపోతున్నావు, నష్టం వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటుంది. ఇక్కడ తక్కువ వాల్యూ రావాలి. దీనికన్నా ఎక్కువ వాల్యూ ఏముంది? కొన్న వాల్యూ ఉంది. సో ఎక్కువ వాల్యూ చేంజ్ చేయాలి, లాస్ ని తీసివేయాలి. సో కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్. కాస్ట్ ప్రైస్ ఎంత అనుకున్నాం? 500 అనుకున్నాం. నీకు లాస్ ఎంత వచ్చింది? 100 రూపీస్ వచ్చింది. సో దేనికి సమానమైంది? సెల్లింగ్ ప్రైస్ సమానం 400 రూపీస్ కి సమానం. ప్రీవియస్ క్వశ్చన్ లాగే ప్రాఫిట్ తెలిస్తే ప్రాఫిట్ పర్సెంట్ మనం ఎలా తెలుసుకున్నామో మనకి లాస్ తెలిసింది కాబట్టి లాస్ పర్సెంట్ కూడా తెలుసుకుంటాము. ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎల్లప్పుడూ కూడా కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. అంటే నీకు లాస్ వచ్చిందంటే కొన్న వేల మీద నీకు లాస్ రావాలి. కొన్న వేల అంతా కాస్ట్ ప్రైస్ హారంగా రాసుకొని నీకు కొన్న వేల మీద నీకు ఎంత లాస్ వచ్చింది లవంగా రాసుకుంటాను. ఒక భిన్నం ఏర్పడింది. ఒక భిన్నాన్ని మనం శాతంగా చెప్పాలంటే 100తో పెంచుకుంటాం. సో ఇక్కడ ఎంత వచ్చిన కాస్ట్ ప్రైస్ ఎంత అనుకున్నాను? 500 కాస్ట్ ప్రైస్ అనుకున్నాను. ఎంత లాస్ అయ్యాను? 100 రూపీస్ లాస్ అయ్యాను. ఒక భిన్నాన్ని మనం శాతంగా చెప్పాలంటే ఇంటూ 100తో పెంచుకుంటున్నాను. 2 zeros అంటే 1/5 అంటే ఎంత? 100లో 5 ఉందంటే 20% లాస్. ఇవి ఫార్ములాస్. లాస్ వచ్చినప్పుడు లాస్ ఫార్ములా, కాస్ట్ ప్రైస్ ఫార్ములా, సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా, లాస్ పర్సెంట్ ఫార్ములా. మనకి ఈ క్లాస్ మొత్తం మీద మనకి 2 పాయింట్లే చాలు. మనకి ఏంటది? లాభం వచ్చిందంటే కొన్న విలువ అనేది తక్కువ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, లాస్ వచ్చినప్పుడు కొన్న విలువ ఎక్కువగా ఉంటుంది, అమ్మిన విలువ తక్కువగా ఉంటుంది. ఇవి 2 పాయింట్స్ చాలు మనకి. ఈ ఫార్ములాస్ అన్ని మనకు తెలిసినా తెలియకపోయినా ఈ 2 పాయింట్స్ మనం క్వశ్చన్స్ అన్ని చేయొచ్చు. చూడండి, ఇవి ఫార్ములాస్. క్వశ్చన్ స్టార్ట్ చేస్తే మనకి ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఒక వస్తువును 1690 రూపాయలకు అమ్మడం వలన 30% లాభం వచ్చింది. అయినా ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత? ఇది ఆప్షన్స్. సార్ చూడండి, మనకి ఇప్పుడు ఏం కావాలి? కొన్న వెల కావాలి, కాస్ట్ ప్రైస్ కావాలి, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్. ఇవి 3 మనకు వచ్చే క్వశ్చన్లో. ఏమిచ్చాడు? 1690 రూపాయలకు అమ్మటం వలన అంటే మనకి ఏమిచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, అమౌంట్. 30% లాభం అని చెప్పి ప్రాఫిట్ పర్సెంట్ కూడా ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సెంట్ ఏమన్నాడు? 30% ప్రాఫిట్ అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ నీకు ఏమింది? అమౌంట్ ఇచ్చాడు. సరే, అమౌంట్ పక్కన పెడదు. కొన్న వేల ఎప్పుడు ఎంతకి సమానం? ఎల్లప్పుడు కూడాను 100%కి సమానం. ఒక వస్తువు యొక్క కొన్న వేల దేనికి సమానం? 100%కి సమానం. 100% పెట్టి నేను వస్తువును కొంటే దాన్ని నేను అమ్మే నా వస్తువుని నాకు ఎంత వచ్చింది? ప్రాఫిట్ అనేది 30% వచ్చింది. అంటే నాకేంటి ఫార్ములా? సెల్లింగ్ ప్రైస్కి నాకు లాభం వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఏముంటుంది? ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో 100 + 30% ఎంత అవుద్ది? 130% సెల్లింగ్ ప్రైస్. ఈ 130% నాకు మనీ ఎంత అయింది? 1690 రూపాయలు అమ్మాను నేను. అయితే నాకేం కావాలి? 100% అయితే ఎంత? కోచింగ్ మార్క్. 0 పోతే 13 స్క్వేర్ కదా, 13. 100 ఇంటూ అంటే ఒక పార్టీకి ఎంత అయింది? 13 అయింది. 100 ఇంటూ 13 అంటే ఎంత అవుతుంది? 1300. ఆన్సర్. బేసిక్ క్వశ్చన్. నాకు అమ్మడం వలన నాకు ఎంత వచ్చింది? ప్రాఫిట్ అనేది 30% ప్రాఫిట్ వచ్చింది. నేను ఒక వస్తువుని ఎప్పుడు కూడాను 100% నాకు కాస్ట్ ప్రైజు. సో 100% నేను వస్తువుని కొంటే నేను అమ్మడం వలన నాకు ఎంత వచ్చింది? ప్రాఫిట్ 30% ప్రాఫిట్ వచ్చింది. నాకు ప్రాఫిట్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలి. అంటే నాకు సెల్లింగ్ ప్రైస్కి ఏంటి ఫార్ములా? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అనుకుంటాం. సో ఎంత అయింది? 130%.
130% నేను ఎంత అమ్మాను? 1690 రూపాయలకి అమ్మాను. 130%కి 1690 రూపాయలు అయితే 100%కి ఎంత? ఆన్సర్ వచ్చింది. ఇంకో మెథడ్ చూడండి, ఇది జనరల్ మెథడ్. సెకండ్ మెథడ్ చూడండి. సెకండ్ మెథడ్లో జస్ట్ నాకు పర్సెంట్ మాత్రమే తీసుకుంటా అంతే. లాభం కాబట్టి లాభం ఎంత అన్నాడు? 30% లాభం అన్నాడు. 30% లాభం అన్నాడు. మనకి భిన్నం ఎంత అయిపోద్ది? 3/10 భిన్నం అయిపోతుంది. అంటే ఈ భిన్నం ఉద్దేశం ఏంటి? లాభం అనేది ఎల్లప్పుడూ కూడా కొన్న వెల మీద ఆధారపడి ఉంటుంది. 10 భాగాలు కొన్న వెల అయితే 3 భాగాలు నాకేమొచ్చింది? లాభం వచ్చింది. ఈ భిన్నం యొక్క ఉద్దేశం అది. 3/10 యొక్క ఉద్దేశం ఏంది? 10 భాగాలు కొన్న వెల అయితే 3 భాగాలు నాకు లాభం వచ్చింది. నాకు అమౌంట్ ఏమి ఇచ్చాడు పోల్చుకోవడానికి? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. నాకు ప్రాఫిట్ లో సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది? కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే 10 + 3. మన దగ్గర 3 కనిపిస్తుంటే కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్. కూడినా తీసివేసినా ఈ 3 నుండి చేస్తుంటాం. సో నాకు ఇప్పుడు ఏం కావాలి? సెల్లింగ్ ప్రైస్ కావాలి. ఎన్ని పార్ట్స్ అయినాయి? 13 పార్ట్స్ అయినాయి. 10 + 3 అంటే ఎంత అవుతుంది? 13 పార్ట్స్. ఈ 13 పార్ట్స్ మీద అమౌంట్ ఎంత ఉంది? 1690 అయితే కాస్ట్ ప్రైస్ కాబట్టి 10 పార్ట్స్ కి అయితే ఎంత? యాక్చువల్లీ ఇక్కడ 10 ఉంది కాబట్టి 10తో ఏది నిశేషంగా భావించబడుతుందో అదే మన ఆన్సర్ అయిపోద్ది. కానీ ఆప్షన్స్ ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. లాస్ట్ 0 ఉందిగా, అన్నిటి నిశేషంగా భావించబడుతుంది. అందువల్ల నేను మీకు ఆ పాయింట్ చెప్పలేదు. ఓకే, ఎంత అవుతుంది? 30² కాబట్టి 13, 0 కాబట్టి 0. ఒక భాగానికి 130 అయితే 10 పార్ట్స్ కాబట్టి 10 × 130. 10 × 130 కాబట్టి 1 × 13 అంటే 13, ఇదో 0, 0 అంటే 13. ఇది సెకండ్ మెథడ్. ఈ సెకండ్ మెథడ్ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక భిన్నంగా తీసుకొని చేసామంటే మనకి పర్సెంట్ కానీ, ప్రాఫిట్ లాస్ కానీ, సింపుల్ కానీ, కాంపౌండ్ కానీ ఏ చాప్టర్లో సరే ఈ మోడల్ మనకి ఈజీగా ఉంటుంది. ఈ మోడల్ అనేది ఇక్కడ ఎగ్జాక్ట్గా లేదు కాబట్టి మీకు ఈజీ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 1/3% అన్నాడు. అప్పుడు ఏమంటే మనం 100 + 8 1/3% కూడుకుంటామా? లేదు, ఇలా జరగదు. క్వశ్చన్ అనేది ఎగ్జాక్ట్గా రాదు, లేట్ అయిపోతుంది. ఇలా అనుకోండి, ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వస్తువుని 630 రూపీస్కి అమ్మడం వలన 12.5% లాభం వచ్చింది. అయితే ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? మనకి ఈ క్వశ్చన్లో సొల్యూషన్ ఏమి తెలియకపోయినా ఒకే ఒక్క పాయింట్ బేస్ చేసుకొని వీటిల్లో ఆన్సర్ ఏదో మనకు వెంటనే చెప్పగలరు. ఇప్పుడు మనం చెప్పుకున్న బేసిక్ కాన్సెప్ట్ నుంచి మన ఆన్సర్ని ఈజీగా చెప్పగలుగుతాం. మీరు ఈజీగా చెప్పడానికి నేను ఈ ఆప్షన్స్ మీకు ఇచ్చాను ఆ పాయింట్ కోసమే. మనం ఏమనుకున్నాం? లాభం వచ్చింది, ప్రాఫిట్ మనకి వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ అనేది ఎలా ఉంటుంది? చిన్నదిగా ఉంటుంది. దేనికంటే? సెల్లింగ్ ప్రైస్ కంటే. సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. కాస్ట్ ప్రైస్ ఎలా ఉంటుంది? సెల్లింగ్ ప్రైస్ కన్నా తక్కువ వాల్యూ ఉంటుంది. ఎందుకని? లాభం వచ్చిందంటే కొనగల తక్కువగాను, అమ్మిన వాళ్ళు ఎక్కువగాను ఉంటుంది. ఇప్పుడు అమ్మిన వాళ్ళు ఎంత అన్నాను నేను? 630 రూపీస్ అన్నాను. 630 రూపీస్ అన్నాను. ఈ 630 కన్నా నాకేమో కొనగల అనేది తక్కువ ఉండాలి. ఇక్కడ తక్కువ వాల్యూ కావాలి. 630 కన్నా తక్కువ ఏముంది? ఇక్కడ 700 ఎక్కువే, 650 ఎక్కువే, 715 ఎక్కువే. ఏమో తక్కువ? 560 ఉంది. సో ఆన్సర్ ఏమైపోద్ది? 560 నా ఆన్సరు. సో ఆన్సర్ ఎంత? ఫస్ట్ ఆప్షన్ 560 రూపీస్ అని మనం ఆన్సర్ చెప్పగలం. ఓకే, లాభం వచ్చినప్పుడు మన పాయింట్ ఏంటి? లాభం వచ్చిందంటే కొన్న విలువ తక్కువగాను, అమ్మిన విలువ కొన్న విలువ కంటే ఎక్కువగాను ఉంటుంది. అది నా పాయింట్. సో ఈ పాయింట్ బేసిస్ ఏం చేయొచ్చు అంటే నేను ఆన్సర్ చెప్పవచ్చు. సెకండ్ పాయింట్ ఉంది, లాభం ఎంత అన్నాడు? 12.5% ప్రాఫిట్ అన్నాడు. 12.5% మనకి గణన తెలుసు, 1/8 అని చెప్పి మనం నేర్చుకున్నాం. లాభం అనేది ఎల్లప్పుడూ కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? కాస్ట్ ప్రైస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నాకేం కావాలి? ఇక్కడ కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ అంటే ఎన్ని భాగాలు? 8 భాగాలు. 8తో వీటిల్లో ఏది నిశేషంగా భావించబడుతుంది ఆన్సరు?
560 పోతుంది కదా, 8 7 56. అసలు ఆన్సర్ అంతే పోతుంది 560. నేను సొల్యూషన్ కూడా ఏం చేయడం లేదు, నాకు అవసరం కూడా లేదు. ఓకే, నాకేం కావాలి? కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ అనేది ఎన్ని పార్ట్స్? ఇవి 8 పార్ట్స్. 8 పార్ట్స్ తో ఏది విశేషంగా ఉపయోగించబడుతుందో అదే నా ఆన్సర్. ఒక ఆప్షన్ ఉంటే ఓకే, 2 ఉంటే సొల్యూషన్ చేస్తాను, ఒకటే ఉంటే ఆన్సర్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఆన్సర్ చూడండి. నాకు ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో పోల్చుకోవడానికి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 630 రూపీస్ ఇచ్చాడు సెల్లింగ్ ప్రైస్ అనేది. ఈ 630 రూపీస్ ఎన్ని పార్ట్స్ కదా చూడండి. నాకు సెల్లింగ్ ప్రైస్ వచ్చేంత 630 రూపీస్. నా పాయింట్ ఏంటి? లాభం వచ్చిందంటే కొన్న వేల కంటే ఎక్కువ ఉంటుంది సెల్లింగ్ ప్రైస్. దీనికంటే ఎక్కువ అంటే ఏం చేయాలి? 8+1 అంటే 9 పార్ట్స్ కి 630 రూపీస్ అయితే కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? 8 పార్ట్స్ కి అయితే ఎంత అని నా పాయింట్. 9 ఒకట్లో 9 7 63 0 అంటే ఒక పార్టీకి ఎంత అయింది? 70 రూపీస్ అయింది. ఒక పార్టీకి 70 అంటే ఎంత అవుతుంది? 8 7 అనేది 560 రూపీస్. ఆన్సర్ ఇది ఒక్క పాయింట్ చాలు నాకు. 12.5% ప్రాఫిట్ అన్నాను అంటే 12.5% నాకు భిన్నమైన తెలుసు, 1/8 అని తెలుసు. 1/8 అనేది ఏమర్థం? 1/8 అంటే కాస్ట్ ప్రైస్ వచ్చి హారం ఉంటుంది, ప్రాఫిట్ వచ్చి లాభంలో ఉంటుంది. కాస్ట్ ప్రైస్ మీద ఎల్లప్పుడూ కూడా ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఆధారపడి ఉంటుంది. అంటే నాకు 8 పార్ట్స్ ఎంతో కావాలి. 8తో ఏది విశేషంగా భావించబడుతుందో అదే నా ఆన్సర్ అయిపోద్ది. ఫస్ట్ ఆప్షన్ అలా తీసుకుంటాను. లేదనుకోండి ఆప్షన్లో 2 3 ఉన్నాయి, అందుకని ఏం చేస్తాను? సొల్యూషన్ చేస్తాను. నాకు ఇప్పుడు ఏం కావాలి? పోల్చడానికి ఏమి ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 630 రూపీస్ అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎన్ని పార్ట్స్ అవుతాయి? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అంటే 9 పార్ట్స్ కి 630 రూపీస్ అయితే 8 పార్ట్స్ కి అయితే ఎంత? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువుని అమ్మడం వలన ఒక వ్యక్తికి దాని అమ్మిన ధరలో 25% లాభం వచ్చింది. అతనికి అసలు ఎంత శాతం లాభం వచ్చాము? అసలు ఎంత శాతం ఏంది లాభం వచ్చేది అంటే మనం ఏం కనుక్కోవాలి? కాస్ట్ ప్రైస్ లో ప్రాఫిట్ పర్సెంట్ ఎంత కనుక్కోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? అమ్మిన నెలలో నీకు లాభం ఇచ్చాడు. నాకు అమ్మిన నెలలో లాభం వాడు ఇచ్చాడు, కానీ నాకేం కావాలి? అసలు నాకు ఎంత లాభం అంటే కాస్ట్ ప్రైస్ లో నేను కొంటే నాకు ఎంత లాభం తెలుసుకోవాలంటే కాస్ట్ ప్రైస్ లో ప్రాఫిట్ శాతం నేను తెలుసుకోవాలి. మన ఈ క్వశ్చన్ సొల్యూషన్ మనం ఏం చేయకపోయినా కానీ మనం బేసిక్ లో నేర్చుకున్న 2 పాయింట్స్ తో మనం ఆన్సర్ పెట్టవచ్చు. ఈ క్వశ్చన్ సొల్యూషన్ ఏం చేయని అవసరం లేదు. ఒక్కసారి చూడండి. లాభం వచ్చిందంటే నా పాయింట్ ఏంది? ప్రాఫిట్ కానీ వచ్చిందంటే అమ్మిన వేల ఎలా ఉంటుంది? ఇంక్రీజ్ పెద్దగా ఉంటుంది. కాస్ట్ ప్రైస్ ఎలా ఉంటుంది? డిక్రీజ్ తక్కువగా ఉంటుంది అనే పాయింట్ నాకు చాలు, నాకేం అవసరం లేదు. సెల్లింగ్ ప్రైస్ అంతా నేను ఇప్పుడు 25% ఇచ్చాడు. అమ్మిన ధరలో 25% లాభం అన్నాడు. 25% మనకేమి ఇచ్చాడు? ప్రాఫిట్ ఇచ్చాడు. మీదంతా పక్కన పెట్టండి. అమ్మిన ధరలో లాభం కాబట్టి అమ్మిన వాళ్ళు ఏంటి? పెద్ద విలువ. పెద్ద విలువకే ఇంత లాభం వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ ఏంటి? అమ్మిన ధర కంటే తక్కువ వాల్యూ కదా, తక్కువ వాల్యూకి ఏమో లాభం అనేది ఇంకా ఎక్కువ రావాలి. అంటే 25% కంటే నాకు ఎక్కువ ప్రాఫిట్ రావాలి. ఈ ఆప్షన్లో ఏముంది? ఫస్ట్ ఆప్షన్ ఒక్కటే ఉంది, 33 అని. వేరే ఆప్షన్స్ ఏమీ లేవు. సో ఆన్సర్ అంతే అయిపోద్ది, 33 అయిపోద్ది. నాకు ఒకటే పాయింట్. మీకు ఎందుకంటే ఆప్షన్స్ నేను ఒకటే ఇచ్చింది ఇక్కడ. ఈ లాజిక్ పాయింట్ మీరు తెలుసుకోవాలి, చూడంగానే మీకు అర్థం అవ్వాలి. ప్రాఫిట్ మనకేమి ఇచ్చాడు? 25% ఇచ్చాడు. దేంట్లో అన్నాడు? అమ్మిన ధరలో అన్నాడు. సో దాన్ని కూడా పక్కన పెడతాం. నాకు లాభం వచ్చిందంటే అమ్మిన వేల ఎలా ఉంటుంది? కొన్న వేల కంటే ఎక్కువగా ఉంటుంది, కొన్న వేల తక్కువగా ఉంటుంది. అమ్మిన ధరలోనే నీకు ఇంత లాభం వచ్చిందంటే కొన్న ధర అనగా ఏంటి? అమ్మిన ధర కన్నా తక్కువ కదా, తక్కువలో చూసుకుంటే నీకు ఏమైనా లాభం అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి, పెరగాలి. సో 25% కంటే నీకు ఏది ఎక్కువ ఉంది? వీటిల్లో ఒకే ఒక ఆప్షన్ ఉంది. సో ఆన్సర్ అంతే అయిపోద్ది, 33 అయిపోతుంది. సొల్యూషన్ మళ్ళీ చేద్దాం, కానీ మన బేసిక్ నాలెడ్జ్ బట్టి కామన్ సెన్స్తో మినిమం ఆన్సర్ ఎలా ఉండొచ్చు అనే పాయింట్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్త సొల్యూషన్ అనేది. సో ప్రాఫిట్ మనకి ఎంత అన్నాడు? 25% ప్రాఫిట్ అన్నాడు. 25% భిన్నం ఎంత? 100లో 4 ఉందంటే 1/4.
ఇక్కడ మన జనరల్ మనం చెప్పుకున్నాం హారాన్ని ఎప్పుడు కాస్ట్ ప్రైస్ మీద లాభం అన్నాడు, కానీ వాడు క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు, అమ్మిన ధరలో లాభం చెప్పినాడు, స్పెసిఫిక్ గా చెప్పాడు. ఇది కాస్ట్ ప్రైస్ మీద వచ్చిన లాభం కాదు, అమ్మిన ధర మీద వచ్చిన లాభం అని వాడే చెప్పాడు మనకి. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత 4 పార్ట్స్, ప్రాఫిట్ ఎంత 1 పార్ట్. సో నాకు కాస్ట్ ప్రైస్ ఎంత అవుద్ది, లాభం వచ్చినప్పుడు ఏమన్నా సెల్లింగ్ ప్రైస్ కంటే కాస్ట్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. సో 4 - 1 నీకు ఫార్ములా గుర్తుంటే నో ప్రాబ్లం, సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ అనగానే 3 పార్ట్స్ చెప్పేసుకోవచ్చు, వెంటనే చెప్పేసుకోవచ్చు. నీకు గుర్తు లేకపోయినా కానీ ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ కంటే కాస్ట్ ప్రైస్ తక్కువ ఉండాలి, తక్కువ అంటే తీసివేస్తే తక్కువ అవుతుంది, కూడుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి తీసివేసాను. 3 పార్ట్స్ వచ్చేసింది. నాకు కొన్న వెల మీద లాభ శాతం కావాలి, కొన్న వెల మీద లాభ శాతం ఎంత లాభం అనేది ఒక పార్ట్ అని తెలిసిపోయింది కదా. సో 1/3 ఒక భిన్నాన్ని మనం శాతంగా చెప్పాలంటే 1తో పెంచుకోవాలి. 1/3 అంటే నాకు తెలుసు, 100లో 3 పార్ట్స్ అంటే 33 1/3% అని చెప్పి సొల్యూషన్ చేశాను. సొల్యూషన్ లేకుండా జస్ట్ మనకేంటి ఇంక్రీజ్ డిక్రీజ్ అని చిన్న వర్డ్స్ అంతే, జనరల్ గా ఆలోచిస్తున్న కామన్ సెన్స్ తో. నాకు ప్రాఫిట్ వచ్చింది, అమ్మిన ధర మీద లాభం వచ్చింది అంటే జనరల్ గా నాకు లాభం వచ్చిందంటే కొన్న విలువ కంటే ప్రాఫిట్ అనేది ఎక్కువ పార్ట్స్ ఉంటుంది. ఎక్కువ పార్ట్స్ మీద నాకు ఈ లాభం వచ్చిందంటే తక్కువ పార్ట్స్ మీద నాకు లాభం ఇంకా ఎక్కువ రావాలి కదా పోల్చుకుంటే. సో ఆ పాయింట్ మీద నేను ఆన్సర్ చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యాపారి తన వస్తువులను అమ్మిన ధరలో 13.33% నష్టం వచ్చింది. అమ్మిన ధరలో లాస్ అవుతున్నారు. మన ప్రీవియస్ అనే ప్రాఫిట్ చేసాం కాబట్టి కొంచెం లాస్ చేస్తున్నాం. అయినా కొన్న ధరలో ఎంత శాతం నష్టపోతున్నాడో అడిగారు. మన ఇందుకు ముందులాగే చిన్న పాయింట్ ఏంటి, ఇక్కడ నాకు నష్టం వచ్చింది. నష్టం వచ్చిందంటే అమ్మిన వేళ ఎలా ఉంటుంది, నష్టం సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్. ఈ పాయింట్స్ మీరు నేర్చుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్, మంచిది. నీకు నష్టం వచ్చిందంటే అమ్మిన వేళ తక్కువగా ఉంటుంది, కొన్న వేళ ఎలా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది. తక్కువ విలువ మీద నువ్వు ఇంత నష్టపోయావంటే డబ్బులు ఎలా ఉన్నాయి, ఇక్కడ తక్కువ డబ్బులు ఇంత నష్టపోయామంటే డబ్బులు పెరిగాయంటే ఒక నష్టం అనేది ఇంకా దీనికంటే తగ్గుతుంది. డబ్బులు పెరిగాయి, సపోజ్ ఇక్కడ 80 రూపాయలు అనుకోండి, 80 రూపాయల పని నీకు నష్టం వచ్చింది. ఇక్కడ ఎలా ఉంటుంది, దీనికంటే డబ్బులు అనేవి ఇక్కడ 100 రూపాయల పని ఏమో దీని నష్టం అనేది దీనికంటే తక్కువ అవుతుంది కదా. సో నాకు ఆన్సర్ ఎంత రావాలి, 13.33% కంటే ఆన్సర్ ఏముండాలి, తక్కువ ఉండాలి. ఆప్షన్లో అన్నీ తక్కువ ఉన్నాయి. ఇంతకుముందు ఆప్షన్ అయితే మన లక్కీగా ఒకటే ఆప్షన్ ఉంది, మన ఆన్సర్ పెట్టగలిగి ఇప్పుడు ఏముండే 13.33 కంటే అన్ని తక్కువగా ఉన్నాయి కాబట్టి మనం సొల్యూషన్ చేద్దాం. లాస్ ఏమన్నాడు, 13.33%. 13.33% నాకు భిన్నం ఎంత తెలుసు, 2/15 అని తెలుసు. తెలుసుకోవాలి మనం ఇవి తెలుసుకుంటే మనకి సొల్యూషన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఏదైనా చూడండి ఒకసారి, 0.33 అంటే ఉద్దేశం ఎంత, 1/3. 13 1/3 అంటే 3 13 39 ప్లస్ 1 అంటే 40/300. 0 0 క్యాన్సిల్ పోతే 2 2 2 15 30. సో ఏమైపోతుంది మనకి భిన్నం 2/15 అవుతుంది. మనకి ఎప్పుడు కూడా లాస్ కానీ ప్రాఫిట్ కానీ కాస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఈ క్వశ్చన్లో స్పెసిఫిక్గా చెప్పాడు, నాకు నష్టం అనేది అమ్మిన ధరలో వచ్చిందని చెప్పాడు. సో అమ్మిన ధరలో నష్టం వచ్చిందంటే 15 భాగాలు వాడు అమ్మితే 2 భాగాలు నష్టపోయాడు. నాకు నష్టం వచ్చిందంటే అమ్మిన వేల కంటే ఏమన్నా కొన్న వేల అనేది ఎక్కువగా ఉంటుంది. మనం పెట్టిన డబ్బులు ఎక్కువ ఉంటే కదా మనం నష్టపోయేది. మనం పెట్టిన డబ్బులు ఎక్కువ పెట్టి తక్కువ కమ్మితే ఏమవుతుంది, మనం నష్టపోతాం. సో నాకు ఎలా ఉండాలి, కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉండాలి. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 15 భాగాలు. దీనికంటే ఎక్కువ అంటే 15 + 2 ఎంత అవుతుంది, 17 భాగాలు. నాకు 3 తీసుకున్నాము, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, లాస్. నాకేం కావాలి, కొన్న ధరలో ఎంత నష్టం కావాలి. కొన్న ధరలో ఎన్ని పార్ట్స్, 17 పార్ట్స్. 17 పార్ట్స్ కి లాస్ అంటే ఎంత, 2 పార్ట్స్. ఎంత, 2/17 అంటే 200/17. 200/17 అంటే ఎన్ని సార్లు పోద్ది,
17 ఒక్కట్లో 17, ఇంకో 3 ఉంటుందంటే 30, మళ్ళీ 17 ఒక్కట్లో 17, 11 పాయింట్ సంథింగ్ వస్తుంది. 11 పాయింట్ సంథింగ్ అనేది ఆప్షన్ ఏముంది, ఒక్కటే ఉంది కాబట్టి ఆన్సర్ అయితే పోద్ది 11 పాయింట్ సంథింగ్. చూడండి మనకు ఒకటే పాయింట్ ఇక్కడ, నేను నష్టం వచ్చింది. నష్టం వచ్చిందంటే అమ్మిన వేళ ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది, కొన్న వేళ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనకేమవుతుంది, నష్టం వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలి, కొన్న వేళలో ఎంత నష్టం కావాలన్నాడు. అమ్మిన తర్వాత తక్కువ డబ్బుల మీద ఎంత నష్టపోయానంటే డబ్బులు పెరిగాయి కదా, కాస్ట్ ప్రైస్ ఎక్కువ కదా, దీనిపైన ఏమవుతుంది, నాకు నష్టం అనేది తగ్గిపోద్ది. డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, తక్కువ డబ్బులు కాబట్టి ఈ నష్టం, డబ్బులు ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ నష్టం అనేది తగ్గుతుంది. అంటే 13.33 కంటే తక్కువ ఆప్షన్ ఆన్సర్ అయి ఉండాలి. అటువంటిది అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేసాం, సొల్యూషన్ చేసాం. ఇది సొల్యూషన్. ఒక వస్తువు యొక్క కొన్న ధర మీద 20% లాభం ఉంటే అమ్మిన ధర మీద ఎంత శాతం లాభం ఉంటుంది? ఆప్షన్ సి. మనం ఏ క్వశ్చన్ కూడా సొల్యూషన్ చేయకుండానే ఆన్సర్ చెప్పగలుగుతాం. మన పాయింట్ ఏంది, రెండే 2 పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. లాభం ఉన్నప్పుడు కొన్న వేళ అమ్మిన వేళ ఎలా ఉంటుంది అంటే ఏది ఎక్కువ ఏది తక్కువ. నష్టం వచ్చినప్పుడు కొన్న వేళ అమ్మిన వేళ ఎలా ఉంటుంది అంటే ఏది ఎక్కువ ఏది తక్కువ. అదొక్క పాయింట్ నాకు ఆన్సర్ అవడానికి. ఇక్కడ చూడండి 20% లాభం అన్నాడు. ఇక్కడ ప్రాఫిట్ వచ్చినప్పుడు నాకు ఎలా ఉంటుంది, కొన్న విలువ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? నాకు లాభం రావాలంటే తక్కువ కొని ఎక్కువ కమ్మాలి, అప్పుడు నాకు లాభం వస్తుంది. తక్కువ విలువ మీద నాకు 20% ప్రాఫిట్ ఉందంటే డబ్బులు ఎక్కువైనప్పుడే వాళ్ళ ప్రాఫిట్ అనేది తగ్గుతుంది. అంటే మీకు చూడండి, కాస్ట్ ప్రైస్ సపోజ్ 100 రూపాయలు ఉంది. ఈ 100 రూపాయల పైన నాకు లాభం ఎంత వచ్చింది, 20% లాభం వచ్చింది అనుకుంటాను. నాకు లాభం వస్తే సెల్లింగ్ ప్రైస్ ఏముండాలి, 100 కన్నా ఎక్కువ ఉండాలి. సో సపోజ్ ఎంత ఉంది సెల్లింగ్ ప్రైస్ అనేది 120 రూపీస్ ఉంటుంది. 120 మీద ఏమవుతుంది, ప్రాఫిట్ అనేది తగ్గిపోద్ది కదా. డబ్బులు పెరిగాయంటే ప్రాఫిట్ ఏమవ్వాలి, తగ్గిపోద్ది. 100 రూపాయల పైన 20% అంటే 100 రూపాయల పైన ఏమో ప్రాఫిట్ అనేది తగ్గుతుందంటే 20% కంటే నాకు తక్కువలో ఆన్సర్ ఉండాలి. ఇవి రెండు లేవు, ఎక్కువ ఉన్నాయి, ఇవి రెండు ఉన్నాయి. సో 20% కంటే కొంచెం తక్కువ కానీ మరీ తక్కువగా ఇది తక్కువ అయిపోయింది 81/3% అనేది, అంటే ఇది కూడా కాదు. ఆన్సర్ అంతే అయిపోద్ది 16/2/3% అని సింపుల్గా చెప్పొచ్చు ఆన్సర్ అంతే. సొల్యూషన్ ఏం చేయలేదు, చిన్న లాజిక్ చాలు మనకి. ఇప్పుడు చేద్దాం ఆన్సర్ అనేది. ఆన్సర్ కూడా ఒక పాయింట్, ఒకటే ఒక లైన్ అంతే. ప్రాఫిట్ ఏమన్నాడు, 20% ప్రాఫిట్ అనగానే మనకి 20% మనకి బెనిఫిట్ ఎంత తెలుసు. 100 ఎన్నో ఉంటుంది, 1/5, 1/5. దేంట్లో కొన్న వేల మీద లాభం కాబట్టి ఇది సిపి అయితే 5 భాగాలు సిపి అయితే లాభం ఎంత, 1 భాగం లాభం వచ్చింది. నాకు లాభం వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది, కొన్న వేల కంటే ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే 5 + 1 6 పార్ట్స్. 100లో 5వ వంతు ఎంత, 20%. అదే 100లో 6వ వంతు అంటే ఎంత అవుతుంది, 16/2/3%. చేద్దాం ఒకసారి. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అప్పటికి, 5 + 1 అంటే 6 పార్ట్స్ అవుతుంది. సో నాకు సెల్లింగ్ ప్రైస్ మీద లాభ శాతం కావాలి కాబట్టి లాభం ఎంత ఉంది, ఆల్రెడీ 1 పార్ట్ లాభం ఉంది కదా, 1/6 × 100. 1/6 అంటే నాకేం తెలుసు, 16/2/3% మనం నేర్చుకున్నాం కాబట్టి ఆన్సర్ అంతే పడుతుంది 16/2/3%. సింగిల్ లైన్ ఆన్సర్ అంతే. బేసిక్ కాన్సెప్ట్ మీద మనం కొంచెం మొత్తం రన్ చేస్తున్నాం. ఒకటే పాట మనం తెలుసుకునేది, లాభం ఉన్నప్పుడు కొన్న వేల ఎలా ఉంటుంది, అమ్మిన వేల ఎలా ఉంటుంది. నష్టం ఉన్నప్పుడు కొన్న వేల ఎలా ఉంటుంది, అమ్మిన వేల ఎంత ఉంటుంది. దీని మీద నేను చాప్టర్ మొత్తం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు యొక్క కొన్న వేల మీద 28.4/7% నష్టం ఉంటే దాని అమ్మిన ధర మీద ఎంత శాతం నష్టం ఉంటుంది? ఈ క్వశ్చన్ కూడా మనం సొల్యూషన్ చేయకుండానే ఆన్సర్ చెప్పగలుగుతాం. మనం అందుకే చెప్పింది బేసిక్ క్లాస్ ఏం చెప్పాము, మీకు ఫార్ములాస్ తెలియకపోయినా కానీ కేవలం ట్రిక్స్ ద్వారా మన ఆన్సర్ పెట్టవచ్చు అని చెప్పాము. ఇందుకోసం ఈ కాన్సెప్ట్ చేసింది. చూడండి, కొన్న వేల మీద నష్టం అన్నాను,
నాకు నష్టం వచ్చిందంటే కొన్న వెల ఎక్కువ ఉంటుంది, అమ్మిన వెల తక్కువ ఉంటుంది. కొన్న వెల ఎక్కువ ఉందనుకోండి అంటే ఎక్కువ డబ్బుల మీద నేను నష్టపోయానంటే 24/7% నష్టపోయానంటే డబ్బులు తగ్గినప్పుడు నాకు నష్టం అనేది ఏముంటుంది, ఇంకా ఎక్కువ చూపిస్తుంది కదా. సో నాకు ఆన్సర్ ఏముండాలి, 24/7% కంటే ఎక్కువ ఉండాలి అన్న ఒక పాయింట్ కోసం మనకి వచ్చి చేస్తాము. సో మనకి ఏముంది ఎక్కువ అంటే ఇక్కడ ఏముంది ఎక్కువ 40% ఎక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమైపోతుంది 40% అని చెప్పి మనం వెంటనే ఆన్సర్ పెట్టేయవచ్చు. మీకు ఈ కాన్సెప్ట్ మొత్తం ఓన్లీ లాజిక్తోనే చేస్తున్నాం. నష్టం వచ్చినప్పుడు కొన్న వెల ఎలా ఉంటుంది, అమ్మిన వెల ఎలా ఉంటుంది, లాభం ఉన్నప్పుడు కొన్న వెల ఎలా ఉంటుంది, అమ్మిన వెల ఎలా ఉంటుంది, ఈ పాయింట్ బేస్ చేసి మనం క్వశ్చన్ చేసాం. ఓకేనా, ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం. చూడండి, ఇంకొకసారి చెప్తున్నాను. కొన్న వెల మీద నాకు నష్టపోయాను, నష్టం అనే మాట నాకు వినపడిందంటే, నష్టం వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. ఎక్కువ డబ్బుల మీద నేను 28.4/7% నష్టం చూశానంటే, డబ్బులు తగ్గిందంటే ఈ నష్టం ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, డబ్బులు తగ్గింది కాబట్టి. సో 28.4/7% కంటే ఎక్కువ ఆన్సర్ ఏమి ఉండాలి వీటిల్లో, 40% తప్ప ఏమీ లేదు కాబట్టి ఆన్సర్ అంతే పోతుంది 40%. అది నా లాజిక్ పాయింట్. ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం. నష్టం 28.4/7% అంటే నాకు పెద్దమేమో తెలుసు, 2/7 అని తెలుసు, మనం ఆల్రెడీ నేర్చుకుంటున్నాం. దాన్ని 1/7 అంటే మనకేం తెలుసు, 14/2/7% అని తెలుసు. ఇప్పుడు ఇక్కడ నాకేం చెప్పాను, ఇక్కడ 2/7 కాబట్టి ఎంత అవుతుంది, 2 14 28, 2 2 4 అంటే 28.4/7 ప్లేస్ ఏం పెట్టుకోవచ్చు 2/7. అలా నేను గుర్తుపెట్టుకున్న దాన్ని అలా రాశాను. కొన్న వెల మీద నష్టం ఉన్నాడు కాబట్టి 7 భాగాలు కొన్న వెల అయితే 2 భాగాలు నష్టపోయాడు. నాకు నష్టం వచ్చిందంటే కొన్న వెల కంటే అమ్మిన వెల ఎలా ఉండాలి, తక్కువ ఉండాలి. తక్కువ ఉండాలి అమ్మిన వెల. తక్కువ అంటే 7 - 2 ఎంత అయిపోద్ది, 5 పార్ట్స్ అయిపోద్ది. నాకేం కావాలి, అమ్మిన ధర మీద ఎంత శాతం నష్టం అన్నాడు. అమ్మిన ధర 5 భాగాలు అయితే నష్టం ఎంత వచ్చింది, 2 భాగాలు వచ్చింది. ఒక భిన్నాన్ని మన శాతంగా చెప్పండి, ఏం చేస్తాను, 100తో పెంచుకుంటాను. 2/5 అనగా మనకేం తెలుసు, 40% తెలుసు. 5 ఒక్కట్లో 20 కదా, 2 × 20 అంటే 40%. సో ఈ కాన్సెప్ట్ లో మనకేం తెలుసు, 2 పాయింట్లు ఇంపార్టెంట్. మనకి ఫార్ములాస్ తెలిసినా తెలియకపోయినా 2 పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. ఆ 2 పాయింట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి ఇది బేసిక్ క్లాస్. ఫార్ములాస్ మనకి మీకేం తెలియకపోయినా కానీ కేవలం నష్టం వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ఎలా ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది, ప్రాఫిట్ ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఎలా ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది, ఈ 2 పాయింట్లు బేస్ చేసుకొని మనం ఈ కాన్సెప్ట్ అంతా చేసాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.